తాత్కాలికమైన సుఖం కోసం ఎందుకు? అంటే దేవుడు మనకు పెట్టిన జ్ఞానాన్ని మర్చిపోయి ఇంకా వేరే జ్ఞానాన్ని ఎక్కించుకుంటున్నాం, ఆ పిచ్చి జ్ఞానాన్ని ఎక్కించుకుంటున్నాం మందు దాగి. అది ఎంతవరకు గ్యారంటీ? అది ఎక్కడికి తీసుకెళ్ళిద్ది? ఆ త్రాగినంతసేపు భార్యను కొడతావో తెలియదు, తిడతావో తెలియదు, పిల్లల్ని ఏం చేస్తావో తెలియదు, పక్కన తోటి ఎన్ని గొడవలు పడతావో తెలియదు. అలాంటి అవసరమా? దేవుడు ఎవరికి లేని భాగ్యాన్ని నీకు ఇచ్చాడు కదా, ఎవరికి లేని మంచి పనిని నీకు ఇచ్చాడు, ఎవరికి లేని మంచి ఉద్యోగాన్ని నీకు ఇచ్చాడు, ఎవరికి లేని వ్యాపారాన్ని నీకు ఇచ్చాడు, ఎవరికి లేని కుటుంబాన్ని నీకు ఇచ్చాడు, ఎవరికి లేని అవయవాలన్నీ కూడా సక్రమంగా ఉండే నీకు ఇచ్చాడు. దేనికి ఇచ్చాడు? నీ పని చూసుకోవడానిక, నీ వ్యాపారం చూసుకోవడానిక? బుద్ధుండక్కర్లా, జ్ఞానం కొద్దిగానే ఉండాలిగా. సమయోచితమైన జ్ఞానం దేవుడు మనకి ఇచ్చాడు. ఈ సమయం ఎలాంటిది? ఎలక్షన్ రాబోతుంది, ప్రభుత్వం ఏదొస్తుందో తెలియదు, వస్తే ఏమవుతుందో తెలియదు, సువార్త ప్రకటించే అవకాశం కూడా లేదు. ఇప్పుడు అవకాశం ఉంది, ప్రకటించవచ్చు కదా. సమయోచితమైన జ్ఞానం ఏమైపోయింది నీకు ఇచ్చింది? నీ సొంత పెట్టుబడి పెట్టుకుంటున్నావా? నీ జీవితం కోసం పెట్టుకుంటున్నావా? నీ కుటుంబం కోసం పెట్టుకుంటున్నావా?